ఏమండి కిచెన్లో ఏం చేస్తున్నారు? ఏంటినా కిచెన్లో ఏం చేస్తున్నారు? ఏంటండి కిచెన్లో ఏం చేస్తున్నారు? నువ్వు 2 నెలల నుంచి నన్ను తినేస్తున్నావు, డబ్బులు అడిగి ఏం చేస్తున్నావా అని చూస్తున్నా. ఏం చేస్తున్నావు ఏంటని ఆలోచించడం ఎందుకండి? నన్ను అడిగితే నేను చెప్తాను కదా. నువ్వు అడిగితే చెప్పే రకమా ఏంటి నువ్వు? అబ్బా అంత ఆలోచించడం ఎందుకు? సరే ఇప్పుడు మీకు ఏం కావాలి చెప్పండి. అయితే ఇప్పుడు అల్యూమినియం గిన్నెలు ఇవన్నీ మొత్తం పాత సామాన్లు ఏమి కనపడట్లేదు, అంత కొత్త సామాన్లు స్టీల్ కనపడుతున్నాయి. ఇది మొత్తం స్టీల్ సామాన్లు కొట్లా ఉంది. ఏంటి స్టీల్ సామాన్లు ఏంటి ఏం అర్థం అవట్లేదు నాకు. అలా కాదండి, ఇప్పుడు చూసారా ఈ గిన్నెలు ఉన్నాయా, మన అల్యూమినియం గిన్నెలు అన్నారు కదా, అల్యూమినియం గిన్నెలు వాడకూడదంట. అందుకే ఈ గిన్నెలు వాడుతున్నాం. ఇదిగోండి మీ అల్యూమినియం గిన్నె. ఇప్పుడు ఈ గిన్నెలన్నీ బంగారులా ఉన్నాయి. ఈ గిన్నెలన్నీ పాడేసి కొత్త గిన్నెలు కొనడం, డబ్బులన్నీ నాశనం చేసేయడం ఎందుకు? మంచిగా ఉంది, వాడచ్చు కదా. అలా కాదండి, ఇవి మంచి గిన్నెలు కాదు, ఇవి స్టీల్ ట్రై ప్లే గిన్నెలు చాలా మంచివండి. అయితే ఇప్పుడు స్టీల్ గిన్నెలు మార్చావు, ఈ ఇనప ముగుళ్ళు, ఈ మట్టి కొండలు ఇవన్నీ డబ్బులని నాశనం చేసేది మొత్తం అంతా నాశనం చేస్తాం. అలా కాదండి, ఇప్పుడు మనం ఇది చూడసారా, ఈ ఇనప గిన్నెలు కాదు, ఈ కాస్ట్ ఐరన్ అన్ని మంచివి. చూసారా ఎంత మంచిగా ఉన్నాయి, ఎంత మంచిగా అంటే ఎలా అంటే మనం ఏది వండినా మాడదు, చక్కగా నీట్ గా ఉంటది. ఇలాంటివే వాడాలి. మన హాస్పిటల్కి ఏదైనా ఆరోగ్యం పోకపోతే హాస్పిటల్కి ఎంత ఖర్చు పెడతాం? అందుకే అలాంటి ఏమి హాస్పిటల్కి వెళ్లకుండా మంచి ఆహారం తినాలంటే మంచి గిన్నెలు కూడా వాడుకోవాలి. స్టీల్, మట్టి, ఆయా ముగుళ్ళు ఇవన్నీ కొంటే కొన్న డబ్బులు నాశనం చేసి చేసావు గానీ అవన్నీ మొత్తం శుభ్రంగా వాడి అట్లోనే ఇట్లోనే వండుతున్నానండి. మీకు తెలీదు. మీరు కిచెన్ లోకి ఎప్పుడైనా వచ్చారా? ఇప్పుడే కదా కిచెన్ లోకి వచ్చారు. చూడండి ఎంత బాగున్నాయా. బాగున్నాయా? అందుకే ట్రైప్లో వాడుతున్నాను. వాడదామా? ఇన్నాళ్ళు మనం అల్యూమినియం పాత్రలు వాడేవాళ్ళం కదండి. అల్యూమినియం పాత్రలు వాడకూడదు. దీనివల్ల బోల్డ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎంత మనం ఆరోగ్యానికి ఎంత ఖర్చు పెడుతున్నామో ముందు పాత్రల నుంచి మనం నీట్గా వంట వండుకుంటే మంచి మంచి పాత్రలు వాడితే చాలా చాలా బాగుంటుంది. అల్యూమినియం పాత్రలు మాత్రం అస్సలు వాడకండి. నెక్స్ట్ మట్టి పాత్రలు వీడియోస్లో అన్నిట్లో చూసానండి. మొత్తం మీద మట్టి పాత్రలు కొనాలి, మట్టి పాత్రలు వండితే చాలా బాగుంటుందని హాయిగా కొనేసాను అనమాట. ఈయనకి ఏమీ తెలియకుండా మాత్రం కొనేసాను. కొనేసిన తర్వాత దీన్ని కొంచెం హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మట్టి పాత్రలు మంచివే, కానీ మేము హ్యాండిల్ చేయగలం అని చెప్తే అని మనం అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ది బెస్ట్ అనమాట. అన్నిటికంటే బెస్ట్ ఈ మట్టి పాత్రలే. కాకపోతే మనం హ్యాండిల్ చేయలేము కాబట్టి మనం మట్టి పాత్రల్ని వాడుకోవచ్చు, కానీ మనం హ్యాండిల్ చేయలేము కాబట్టి వాడకపోవడం చాలా మంచిది. ఎందుకంటే త్వరగా బ్రేక్ అయిపోతాయి కదా, అందుకు డబ్బులు అనవసరంగా వేస్ట్ చేయడం ఎందుకని మీకు చెప్తున్నాను. నేను చేసిన పొరపాటు మీరు కూడా చేయకండి. మీరు యూజ్ చేయాలంటే వాడుకోవచ్చు. ఇవి చూడండి ట్రై ప్లే గిన్నెలు. ఇవి మందంగా ఉంటాయి అన్నమాట, మందమైన స్టీల్ పాత్రలు. ఈ పాత్రల వల్ల మన కూరలు కూడా మాడవు మంచిగా. అంటే మన అల్యూమినియం అంత హార్డ్గా ఉండవు, కొంచెం మనం చూసుకుని వండుకుంటే ఇవి బెస్ట్ అనమాట. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఈ గిన్నెలను వాడటం మంచిది. నేను దేనికి ప్రమోషన్ కదండి, మీకు ఆన్లైన్లో దొరికితే ఆన్లైన్లో ఆఫ్లైన్లో అయినా ఎక్కువగా స్టీల్ సామాన్ కొట్లో కొనుక్కోవడం మంచిదండి. ఆన్లైన్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ పాత్రలు వాడితే చాలా చాలా మంచిది అనమాట. ఎందుకంటే అల్యూమినియం కంటే ఈ బెస్ట్. అలాగే కాస్ట్ ఐరన్ పాత్రలు ఉన్నాయి కదండి, ఇవి చూసారా ఎంత వెయిట్ ఉన్నాయో. ఇది ఆన్లైన్లో కొన్నాను, చాలా చాలా బాగున్నాయి అనమాట. వీటిని మన ఫ్రైలకి అలాగే డీప్ ఫ్రైలకి అన్నిటికీ వాడుకోవచ్చు. చాలా బాగున్నాయి కదండి. చూడండి మీరు కూడా ప్రయత్నించండి ఒకసారి. ఫైనల్గా ఏంటంటే మనం కొంచెం డబ్బులు సేవ్ చేసుకుని ఒక మంచి పాత్ర కొనుక్కుంటే ఒక మంత్ ఒక గిన్నె కొనుక్కుంటే మనం హాస్పిటల్కి వెళ్ళి కొంచెం ఖర్చు తగ్గుతుంది అనమాట. అదే నేను చెప్పాలనుకున్నది. నచ్చితే వీడియో చూడండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, నమస్కారం.